లేకపోతే మళ్ళీ వ్యతిరేక వచ్చేటువంటి ఇదే విషయంపై సేమ్ అంశంపై ఒకసారి మనం జక్కని సంజయ్ కుమార్ గారు జాతీయ అధ్యక్షుడు బీసీ ఆజాదీ ఫెడరేషన్ అతని దగ్గరికి వెళ్దాం. సంజయ్ కుమార్ గారు ప్రస్తుతం మేరకు హనుమంతు ముదిరాజ్ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ తీసుకొచ్చిందని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ ఆ క్లియర్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పాస్ చేసినప్పటికీ పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో మాత్రం ఆమోదం పొందలేదు. అక్కడ ఎక్కడైతే జాప్యం జరుగుతుంది ఖచ్చితంగా ఆ జాప్యం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ దానికి సంబంధించిన ఎలా తొక్కి పెడుతూనే ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉన్నదో పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తారని చెప్తున్నారు. అలా చేస్తే ఈ వర్గాలలో అనేక పార్టీలలో విడిపోయి ఉన్న బీసీ సంఘ నేతలు బీసీ సంఘ కులాలు ఇవరందరూ చిందరవందరగా అయ్యి వేరే వాళ్ళు దీన్ని విజయంగా సాధించే అవకాశాలు ఉన్నాయి కదా. దీన్ని ఎలా అరికట్టగలుగుతారు మీరు సంజయ్ కుమార్ గారు? నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ 42% డిక్లరేషన్ చట్టం చేయడానికైనా కులగణన చేయడానికైనా ఆ తర్వాత కమిషన్ వేయడానికైనా ఇలాంటి ప్రతి ప్రక్రియలో కూడా ఉద్యమం చేసి మాత్రమే సాధించుకున్నాం. వాళ్ళు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేతులు దులుపుకున్నటువంటి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ వచ్చినాక ఎవరు పట్టించుకుంటారులే అని ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో మేము మా మిత్రుడు రాజారాం యాదవ్ గారు, తర్వాత పత్తుల సిద్ధేశ్వర్ గారు, మేము అంతా కూడా అనేక పోరాటాలు చేసి ఒక దశకు తీసుకొచ్చి ఉద్యమాన్ని ఆ తర్వాత ఏదైతే ఆగస్టులో బీపీ మండల్ గారి జయంతి నుంచి నేను 12 రోజుల ఆమరణ దీక్ష చేయడం, తర్వాత కమిషన్ కోసం కూడా ఆర్ కృష్ణన్న గారు కోర్టులో కేసు వేసి హైకోర్టులో ఏది డెడికేటెడ్ కమిషన్ కావాలి క్యాస్ట్ సెన్సస్ కోసం అని చేయడం, ఆ తర్వాత అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఉద్యమాలు చేయడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అమలు చేయమనే పోరాటం కూడా జరుగుతూ ఉన్నది. అది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి వైఖరి ఏందో ఇంతవరకు కూడా స్పష్టంగా లేదు. చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో పెట్టేటువంటి ఎగ్జాంపుల్ తమిళనాడు తరహాలో ఉంది కాబట్టి దాన్ని విధానంగా చేయాలని బీసీ ఉద్యమకారులం అంతా కూడా మేము ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అదేవిధంగా గ్రామాల్లో కూడా బీసీలు చాలా మంది చైతన్యమైనారు. ఇవాళ బీసీలు చైతన్యమైనారంటే ఏ ఒక్క నా కొడుకు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడితే అయ్యేటువంటి పని మాత్రం కాదు. ఇది బీసీల చైతన్యం కోసం గత 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నిర్విరామ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా చాలా మంది నాయకులు పనిచేసినారు. పూలే మొదలుకొని నేటి వరకు జరుగుతున్నటువంటి ఉద్యమాలు కావచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆర్ కృష్ణయ్య గారు, విజయఆర్ నారగోని గారు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా నాలాంటి ఇండిపెండెంట్ ఉద్యమకారులం అంతా కూడా మేము పల్లె పల్లెకు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమం ఈ ఛానళ్ళు ఈ విధంగా చర్చ పెట్టడానికి కారణమవుతున్నాయి తప్ప మీరు స్క్రీన్లో చూపెడుతున్నట్టుగా తప్పుడు వ్యక్తుల పేర్లు కాదు. దయచేసి మీరు చర్చకు పిలిచినప్పుడు ఒక స్పష్టమైనటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నప్పుడు స్పష్టంగానే ఉండాలి. చెప్పకనే చెప్పినట్టు ఒక వ్యక్తి పేరు మీరు స్క్రీన్ మీద రాయడాన్ని మేమైతే ఒప్పుకుంటలేం. ఏ ఒక్కడు నాయకుడు కాదు ఉద్యమం. ఇది ఉద్యమం, ఇది రాజకీయ పార్టీ కాదు కదా. బీసీలకు సంబంధించి మేమెంతో మాకంత వాటా కావాలని ఒక బలమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది. 52% ప్రజలు ఇవాళ ఒక తాటి మీదకి వచ్చి గర్జిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా మేము ఒకటైతా ఉన్నాం. ఇవాళ నేను మే 5వ తారీఖు నుంచి ఒక విషయం మీరు క్లారిటీగా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 Sides టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎవరికి కూడా ఈ రోజు వరకు 4 Sides టీవీ మీద ఎవరు కూడా ఇలాగా చెప్పలేదు. మేము ఎవరికి కూడా ఏ పార్టీ కూడా దానికి సంబంధించిన మేము ఏ పార్టీకి కూడా అనుబంధం కాదు. మేము వీఆర్ ఇండిపెండెంట్ ఛానల్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ అజెండా. దానికి సంబంధించి ఇంకోటి మహేష్ కుమార్ గౌడ్ మీరు పెట్టినటువంటి చర్చ బీసీలను నడిపించే నాయకులు ఎవరు లేదు మీరు ఒకసారి ఖచ్చితంగా చూసిండి. దానికన్నా ముందు మీరు కొంచెం వినే ఓపిక పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీన్మార్మల్ల పేరుకు సంబంధించి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి,
తను మాట్లాడుతుండొచ్చు. సార్ ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో ఓట్ల ద్వారా గెలిచినటువంటి సార్ చింతపండు నవీన్ కుమార్ గారి పేరుకు సంబంధించింది ఒక విషయం బీసీల కోసం మాట్లాడడం. కవిత కూడా మాట్లాడుతుంది ఎమ్మెల్సీగా, కవిత నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా క్లియర్ గా ఫస్ట్ నే చెప్పాను, కవిత గారు కూడా వచ్చారు, బండి సంజయ్ గారు కూడా వచ్చారు, అంటే సంబంధించి ఈటల రాజేందర్ గారు వచ్చారు. మీరు చాలా క్లియర్ గా ఒక వారు విన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మిత్రమా సంజయ్ కుమార్ గారు మీరు ఓపికతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కొడుకు బిడ్డ పోయిందా, కొడుకు పోయిందా, నా కొడుకు పోయిందా, నీ కొడుకు పోయిందా చర్చ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే తీరు మాట్లాడుతున్నారో ఆ తీరు రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో కనబడే వ్యక్తుల ద్వారా కాదు ఇలా బీసీ ఉద్యమం ప్రభావితమయ్యింది. మీ అవసరం మీకు సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినే ఓపిక మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు వినే ఓపిక ఉండాలి. వారసత్వాన్ని పూలే మహనీయుల యొక్క అరే మీరు పూలే గారి గురించి మాకు చెప్తారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాకు చెప్తారా? మాకు ఆ తల వంచి మేము సరస్సు వంచి వాళ్లకు అభివందనం చేసింది ఫోర్సైజ్ టీవీ. ఏ ప్రాతిపదికన పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే సంజయ్ కుమార్ ఓపిక అనేది మీకు అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇంతకు ముందే అన్నా, ఎప్పుడైతే నాయకత్వ లోపం అని చెప్తున్నారో ఇలాంటి వలననే ఈ రోజు బీసీలో ఐక్యత తగ్గుతుంది. సబ్జెక్ట్ ఏందో తెలుసుకోనంత అసమర్థం కాదు మేము. ఒకవేళ కనుక అది మీ మీద ఆధారపడి ఉంటది. మీరు అసమర్థుల కార్యక్రమంలో ఉండి కూడా ప్రసన్న కుమార్ కు ఫోన్ చేస్తే సరే అని చెప్పిన దాని కొరకు నేను వాళ్ళని ఇక్కడ సైడ్ కూర్చొని మరి మాట్లాడుతా ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు తీసుకొచ్చాం ఒక బ్రహ్మాండమైన అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగట పెడుతున్నాం. ఖచ్చితంగా బీసీలకు ఒక ఐక్యత రావాలని, బీసీఐ తన ఉద్యమాన్ని ఇంకా గట్టిగా చేయాలని, పార్టీలకు అతీతంగా వారు పోరాడి ఈరోజు సాధించుకున్న దాన్ని ఇంకా ముంగట కొనసాగించి రాజ్యాధికారి సాధించే వరకు ఈ దిశగా వెళ్లాలనే ఫోర్సైజ్ టీవీ కోరుకుంటుంది. అందుకోసమే ఈ చర్చ నిర్వహించాం. పని చేయండి మీరు కూడా, మీ బాధ్యత కదా. మా బాధ్యతగానే ఈ రోజు చర్చ పెట్టాం. మా బాధ్యత కాబట్టే ఈ రోజు చర్చ పెట్టాం. ఇప్పుడు కేవలం మీరు అన్నగారు ఎవరైనా సరే మనము స్వాగతించాలి అన్నగారు. అది ఎవరు ఇంకెవరు వచ్చినా వాళ్ళని స్వాగతించాల్సింది. ఎందుకంటే మన బీసీల ఐక్యత అనేది ఇంకో విషయం మీరు గమనిస్తలేరు. మీరు కేవలం మీరు ఈ మంచి ఒక బ్రహ్మాండమైన డిబేట్ ను మీరు పక్కదోవ పెట్టడానికే మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. ఈ రోజు ఆ తీన్మాన్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారి గురించి ఒక నాయకుడుగా నేను వచ్చాను అని చెప్తున్నానని పెట్టాం మేము. అదొకసారి చూసుకోండి బ్రదర్, అదొకటి చూసుకోండి. మీరు ఓపిక అనేది ఖచ్చితంగా నాయకులు బీసీలకు తానే నాయకుడు అంటున్న మల్లన్న ఈరోజు చూడండి. మీరు మేమేం పెట్టాం, అది మల్లన్న మాటగా మేము ముంగట పెట్టాం. మా మాట కాదు అది. మీరు ఒకసారి చూడండి బ్రదర్. ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి